హాయ్ సల్మా సాప్. హాయ్ మాన్సి ఒరాకిల్. హాయ్ శ్వేత జావా. హలో బుడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ రాజెస్. అవంతిక. నైస్ నేమ్. థాంక్స్. హే ఇంతకు ముందు బెడ్ లో మీ పాపట్ల అమ్మాయే ఉండేది. ఓ అవునా. అవును అమీర్పేటలో ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ చెత్త హాస్టల్లోనే ఎందుకు జాయిన్ అయ్యావు? ఏ బాగోదా? ఫుడ్ బాగోదు, వాటర్ బాగోదు. రాత్రి 10 అయితే గేట్లు వేస్తారు, పొద్దున్నే వస్తే క్వశ్చన్లు వేస్తారు. సెకండ్ షూస్ నై रहता, చక్కర్స్ भी नहीं रहता. అవి నాకు అలవాట్లేవులేండి. అవి అమీర్పేట్ హాస్టల్కి వచ్చినప్పుడు ఉండవమ్మా, వచ్చాకే అలవాటు అవుతుంటాయి. రూమ్ లో హిమేష్ ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా. హే మీరు కూడానా? హిమేష్ రేష్మే ఎంతో ఏం పాడతాడు కదా. ఎంతోనా? అదే ముక్కుతో. ఓహో ఆ చిక్ బనాయా, ఆ చిక్ బనాయా అంటే సబ్కో పాగల్ బనాయా. బాయ్ ఫ్రెండ్స్? స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తున్నావు, బాయ్ ఫ్రెండ్స్ ఏ లేరా? హే ప్రామిస్. అరే ఓ బుడ్డి ఈ లడ్కి झूठ काहे को बोलती है रे? నన్ను కలక్క. ఏ మీ బాపట్లలో బాబులు బాగోరా? బానే ఉంటారు. మరి అదే కాలేజ్ లో మా పెద్దనాన్న పని చేస్తారు. Yes sir, I'm from KIT sir. Yes sir. No sir, I'm fresher sir. Yes sir. Thank you sir. కంగ్రాట్స్ కాక రచ్చ. ఏమైందిరా తొప్పిందా? ఇదిరా ఫస్ట్ అడగాల్సింది. అయినా కంపెనీ హెచ్ఆర్ గారికి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చినావు కదరా? కిస్మత్ బాగాలేకపోతే గిఫ్ట్లు కూడా లిఫ్ట్ చేయలేవురా. నో వరీస్ రా, ఈ సిటీలో నీకంటే ఇంటెలిజెంట్లు, నీకంటే సీనియర్లు, నీకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఓ బ్యాడ్ కంపారిజన్ కదా. అయినా నీకేంట్రా, నువ్వు కత్తి కాక రిసెషన్ రా. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ బొచ్చ కంపెనీలు ఉన్నాయి. ఇలా చిరాగ్గా ఉన్నప్పుడే మంచి female.com ని గుర్తు తెచ్చుకోవాలరా. మైండ్ ప్లెజెంట్ అయిపోద్ది. దానమ్మా ప్లెజెంట్ అవ్వమంటే వైలెంట్ అవుతావేంట్రా? నా జాబ్ ఎందుకు దొబ్బిందో ఇప్పుడు అర్థమైందిరా. మార్నింగ్ ఒక రెజ్యూమేకి 1 రూపీ ఇచ్చిందని చెప్పాను కదా, దాని దరిద్ర హ్యాండ్ వల్ల దొబ్బిందిరా. ఇది మరీ టూ మచ్ రా. హ్యాండిల్ ఫేస్ లో ఏముంటుందిరా? అలాగనుకునే ఓనర్ గారు పొద్దున్నే లేచి నీ మొహం చూశాడు. పోలా పోలా పోలా. వాడు హార్ట్ అటాక్ తో పోయాడు రా. అదేరా నేను చెప్పేది, మీలాంటి వాళ్ళ వల్ల ఏదో అటాక్ ఉంటది. తల్లి లైఫ్. రేయ్ ఎక్కడికి బే? ఓనర్ గారు గుర్తుకొస్తున్నాడు, వెళ్ళి ఓ కేసు బెయిల్ తీసుకొస్తా. కొత్త కాపురం పెట్టండి ఏంద్రా ఈ షాపింగ్? పొద్దుగాల ఉత్తి పుణ్యాల డబ్బు బొక్క. రే రూమ్ చూస్తే జూబ్లీ హిల్స్ లా ఉంది. బాత్రూమ్ లో బకెట్ లేకుండా ఇన్నాళ్ళు ఎలా స్నానం చేస్తున్నావు? సోపు లేకుండా ఎలా చేస్తున్నాను అలాగే. ఏంటి నువ్వు సోప్ వాడవా? పేస్ట్ ఎప్పుడు మానేశాను, అప్పుడే మానేశాను రా. అయ్యా డిస్టెన్స్ బే డిస్టెన్స్. రాదు సింహరాశి రా, సింహాలకు స్మెల్ రాదు. కమాన్ చికెట్ రా చికెట్. రే పానీపూరి తింటావా? నువ్వు 1000 తీస్తానంటే 1000 తింటా. అరే ఆ 2 ప్లేట్లు తీసుకొని ఎక్కడ ఇచ్చాయి తొందరగా. ఒరే మస్తాన్ అన్నా उसको 2 ప్లేట్ దేరే. అలాగేనా? తినండి సార్. కానీ తెస్తున్నా సార్, లాభం. కిట్నా? 50 రూపాయలు సార్. నా మొత్తం కౌంటర్ ఎంత ఉండదన్నా? ఓవర్ యాక్షన్ వద్దు, ఎవరి దగ్గర చేంజ్ తీసుకో. అన్నా మీ దగ్గర చేంజ్ ఉందా? లేదు. వాట్ అబౌట్ యూ? సారీ భయ చేంజ్ భయ. లేదు బాస్ లేదు. మీ దగ్గర? ఈసారి నా దగ్గర కూడా లేదు. ఓ మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఇదంతా క్లీన్ చేసిపో. రాయుడు దేవుడి మగ్గాడు. ఏంట్రా? అదేరా మైత్రి మనం. ఏమైతే మనం రా. అదే బే ఆ రోజు రెజ్యూమేకి 1 రూపీ ఇచ్చిందని చెప్పాను కదా. ఆస్తి పాస్తులు కూడా మస్తున్నాయిరా. ఒకసారి టచ్ చేసి చూడు, అమ్ముకుని రోడ్ మీద పడతావు. అవునా? అది సరే కానీ ఓ 1 రూపీ ఉందా? ఓన్లీ 1 రూపీయా? యా దారిలో కట్ చేసుకో. అదే చేత్తో పానీపూరి కూడా ఇచ్చారా? ఎలా బయటి? హలో ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన 1 రూపీ. ఇట్స్ ఓకే. పర్లేదు తీసుకో. పర్లేదులేండి.
అమ్మా మహాతల్లి నీ చేత్తో మంచిగా ఆశీర్వదించి ఇచ్చినావు ప్లీజ్ తీసుకో. హే ఏం మాట్లాడుతున్నారు? నీ చెత్త హ్యాండ్ తో నా రెజ్యూమేకి ఇచ్చావు, అక్కడ నా జాబ్ ఏ దొబ్బింది. తీసుకో. ఏయ్ ఏయ్ వదలే. ఎవరితను? ఏం జరుగుతుందా? వనీ పాగలా. ఒక్క విషయం మాత్రం అర్థమైందిరా, ఇప్పుడు వాడికి ఇచ్చినట్టే నా డీ కూడా ఇచ్చి ఉంటుందిరా. నీ వదలనరా, హచ్ కుక్క కన్నా అధ్వానంగా తగులుకుంటా. వదో. हे ఇదే మన రీఛార్జ్ సెంటర్. హాయ్ అగ్గిరన్న, कैसे हो? బస్ బిందాసమ్మా. ఏమంటుంది మీ హాస్టల్ అమ్మాయి? ఏముందమ్మా, టెంప్ట్ చేసి వదిలేసింది, వెయిట్ చేస్తున్నా. మా కొత్త రూమ్మేట్ అవంతిక. ఎప్పుడైనా రింగ్ ఇస్తే రీఛార్జ్ చెయ్యా, నేను గ్యారంటీ. అచ్చా ఠీకేమా, నంబర్ లిఖ్ దో. 110 కి చేయండి. వచ్చిందమ్మా? బాయ్ అగ్గిరన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిస్క్. మంచిదమ్మా. ఏంటి హాస్టల్ అమ్మాయితో లవ్వా? ఓసారి ఆ అమ్మాయి బాడీ బాగుందందంట, అంతే అప్పటి నుంచి వీడు ఎంఆర్ఎఫ్ టైర్లు ఎత్తే వాళ్ళ తయారయ్యాడు. ఓ రీఛార్జ్ ఇక్కడ, మరి స్టేయింగ్ ఎక్కడ? ఓ అనుపమ ఉమెన్స్ హాస్టలా. భయ్యా ఓ 110 రీఛార్జ్ చేయవా? రే చిల్లరీరా. ఎన్నికి చేయండి నంబర్ రైట్. నెంబర్ రాయనా? యా. వచ్చిందానా? వచ్చింది. చల్బే. అమ్మది నమ్మ, నంబర్ బలే పట్టేశావురా. చేతిలో బకెట్ ఉంటే పోరీలు కూడా పకడోరే. పకడతాం, ఇప్పుడు పట్టుకున్నట్టుంది. టేస్ట్ చెప్పి రే కంపు కాక ఒకసారి నీ ఫోన్ ఇరా. ఇందాకనే రీఛార్జ్ చేయించుకున్నావు కదరా. బ్యాటరీ డౌన్ బే. అయితే ఓకే. నీ అయ్యా గుడి. హలో ఒసే డొక్కు మొహందానా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందాక పానీపూరి సెంటర్ దగ్గర కలిసాడు కదా, వాడు ఫోన్ చేసి తిడుతున్నాడు. ఏసా క్యా? నంబర్ వచ్చి ఉంటుంది, ఫోన్ చేసి ఉర్దూలో ఊర బుద్ధులు తింటా కొడకని. థ్యాంక్స్ రా కాక. ఎందుకు అడిగిటావు? అది ఇచ్చిన తొక్కలో 1 రూపీ వాళ్ళే కదరా నా జాబ్ పోయింది. నీ అబ్బా నా ఫోన్ ఎందుకు అడిగిటావు? నా నంబర్ నుంచి చేస్తే నేను బుక్ అవుతాను కదా. సరిగ్గా పదనిసా కరో కరో జర జల్సా. అమ్మాయి కాల్ బ్యాక్ చేస్తుందా? వస్తారా? గర్ల్స్ బూతులు బాగా తిడతారంట. Cheers, Kaka. Cheers. ఈ బీరోడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపు చల్లగా ఉండాలి రా. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపులో క్యాన్సర్ రావరా బై. ఫీల్ అవుద్ది కాక, మనకు విప్రోలో జాబ్ రాగానే కొత్త సిమ్ నేను స్పాన్సర్ చేస్తా. వాడి దగ్గర కూడా 1000 చిల్లర ఉండదేమోరా. మామ్ కాలింగ్స్. మా చెప్పమా.
ఏరా ఏం చేస్తున్నావురా? దొరికిన కొడుకు. తీర్థం తీసుకుంటున్నానమ్మా. అమ్మని. ఓ థర్స్డే కదా, బాబా టెంపుల్లో ఉన్నావా? నా మాట అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. నువ్వు ఇలాగే రెగ్యులర్ గా వెళ్తా ఉండు, ఆ సాయి నేను తప్పకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు. సరే అమ్మా, అయితే ఉన్నా. ఏరా ప్రసాదం తీసుకోవాలి కదమ్మా. నీ బాంచన్ రా బాబు. సరే రేపు చేస్తాలే. అవును, నీకు డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులా? ఆంటీ మీ కాల్మొక్త ఆంటీ, మీరు డబ్బులు పంపిస్తే మాత్రం 1000 రూపాయలు అస్సలు పంపించద్దు. ఎందుకంటే ఈ హోల్ హైదరాబాద్ లో చిల్లర దొరకట్లే. వద్దులే అమ్మా, వీడు నన్ను ఎక్కడికి వచ్చి పెట్టినిస్తాడు. వీడి పిచ్చి ప్రేమ. సరే జాగ్రత్త, ఉంటా. బాయ్ మా. అంటే ఈ మంత్ కూడా అదే 1000 వాడతావా? లేదురా, నిన్నే వాడతా. క్యాన్సర్? నో థ్యాంక్స్. ఏంట్రా అది ఇంకా పడుకోలేదా? ఏంటి ఈ టైంలో అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు పడుకోవడమా? అసలు ఇప్పుడు ఆ ఏరియా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసారా? నయ్యుటారా ఎత్తితే చచ్చిపోతాడు సాలేగాడు. అయ్యో ఇది అమీర్పేట అమెరికానా? సల్మా ఏంటి కల్చర్? పశ్చాత్తాప కల్చర్. తల్లి అంత తెలుగు ఎందుకులే మనకు. పశ్చాత్తాప కాదు, పాశ్చాత్య కల్చర్. అదే చాలా కష్టం మీ లాంగ్వేజ్. ఏరియా కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. అందుకేనేమో మా నాన్న బాపట్లలోనే చదువుకోమన్నాడు. ఈ ఏరియాలో ఇంతమంది ప్రేమికులు ఉన్నారా? పాపం వీళ్ళ పేరెంట్స్ మా పిల్లలు కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారని చెప్పుకు తిరుగుతారు. అవును పాపం. అవును సల్మా, ఈ టైంలో ఇక్కడ కరెంట్ పోతే పరిస్థితి ఏంటి? ఎక్కడ చేస్తున్నావు? మళ్ళీ కరెంట్ వచ్చేస్తుందిరా. ప్లీజ్ రా బంగారం. ఏమైనా చెయ్యరా? చెప్పరా బంగారం. ఓన్లోనా? సరే. నువ్వెక్కడ అల్ప సంతోషివిరా బాబోయ్, ఫోన్లో ముందులేంటి? సరే తీసుకో. సల్మా యూర్ రైట్, మంది ఇప్పుడు పశ్చాత్తాప కల్చర్. అదేగా నేను చెప్పింది. ఎంజాయ్. ఇంకా చాలేరా బాబు, ఫోన్ అరిగిపోతుంది. సరే బాయ్. कोई ओपन कर दो ना. అవంతిక ప్లీజ్, డో పక్కనే ఉన్నాగా, ఓపెన్ చేయి. మీరా అక్క? పడుకునేప్పుడు రూమ్ లోనే ఉన్నారు కదా? సమ్మర్ కదా, పడుకున్నాక కొంచెం హాట్ గా అనిపించింది. ఏసీ ఉంది కదా అని మా బాయ్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాను. ఏసీ కోసం బాయ్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళారా? దానికే అంత స్టన్ అవుతావేంటి? పాత హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కోసమే వెళ్ళేది. ఎప్పుడు చూసావే? పొద్దున్నే స్టార్ట్ చేశారు. ఎవడి డొకోమో గాడు? హలో, ఇస్ దిస్ అవంతిక? ఎస్. అవంతిక, ఇట్స్ మీ అనిల్. హూస్ అనిల్? బాపట్ల ఇంజనీరింగ్ క్లాస్మేట్. ఓహ్ అనిల్, వాట్ ఎ సర్ప్రైజ్. నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పడానికి నీ నంబర్ చాలా కష్టపడి ట్రై చేసి కాల్ చేస్తున్నాను. ఏంటది? నీ దగ్గరలో టీవీ ఉందా? న్యూస్ పేపర్? అబ్బా, టెన్షన్ పెట్టడం ఆపేసి ఏంటో చెప్పు. మా ఫాదర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ, మీ డాడీ ఎమ్మెల్యేగా గెలిచారా? కంగ్రాట్స్. అచ్చా, మరి ఇంతకు ముందు సర్పంచ్ గానే ఓడిపోయారని చెప్పా. ఇప్పుడు పార్టీ మారారు. ఓ, కానీ నేను మాత్రం మారలేదు. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. ఓకే అవంతిక, దిస్ ఈస్ మై నంబర్. ఐ విల్ బి ఇన్ టచ్. ఓకే బాయ్. ఓహో, ఎమ్మెల్యే కొడుకులు కూడా లైన్ లో ఉన్నారా? హే, వాడు టైప్, అంత బాగోడు. అంతకంటే బాగుండేవాడు దొరికేంత వరకు స్టాండ్ బై లో ఉంచుకోమ్మా. సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అయిపోవచ్చు. అయినా తెలుసుకోరా, ఈ ఫేసులు హ్యాండిల్ ఏముండదురా. పాపం ఆ అమ్మాయిని అనవసరంగా తిట్టావు కదరా.
చూడాలి. హే ఏంటి అది? ఏంటమ్మా ఆ పక్క క్యాబిన్ లో సౌండ్స్ ఏంటి? ఏ సౌండ్స్ అమ్మా? అంత అమ్మాయికంగా ఫేస్ పెట్టుకు. సారీ అమ్మా. అలాంటి వాళ్ళని ఎందుకు అలౌ చేస్తారు? మీలాంటి వాళ్ళని ఎలా చేస్తే మిగులుతుంది తొక్క. నిన్నే అడిగేది. అలాంటి వాళ్లే కదా మేడం నెట్ లో గంటలు కూర్చునేది. చీప్ సింగిల్ గా వస్తే చీ అని అనిపిస్తుంది మరి.